కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలను దళిత కుటుంబాలకు ఇవ్వాలన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీలోనూ 57 ఉపకులాల కుటుంబాలకు 12 లక్షలు ఇవ్వాలని మాసప్ ట్యాంక్లోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఇటిక రాజు, మాల మాదిగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు మరి అంబేద్కర్ అభయస్థం కింద మరి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పినటువంటి విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ గారు కన్నకర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మరి ఏదైతే అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలను మరి ఎప్పుడు అమలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ పథకాన్ని, మరి ఎప్పటి నుంచి మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అందరూ కూడా అప్లై చేసుకున్నారు, మరి మన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి అని మేము వారికి మరి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగినది. గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లా నిధులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వము మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మరి రింగ్ రోడ్లకు, మరి కళ్యాణ లక్ష్మికి, దళితులకు సంబంధం లేనటువంటి స్కీమ్లన్నిటి కూడా ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ మెమరాండం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మా దళిత వర్గాలందరూ కూడా దళిత బంధు కోసం ఎదురు చూస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ దళితులు మరి అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పి భావిస్తారు.